కంచుకోట లాంటి జిల్లాలో బీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయిందా? రథసారథి లేక కేడర్ చతికిల పడిందా? ఎమ్మెల్యే పార్టీ మారితే కేడర్ కనుమరుగైందా? నిజంగానే బలహీన పడితే పార్టీ పగ్గాలు అందుకునేందుకు నాయకులు ఎందుకు ముందుకొస్తున్నారు? కొత్త కేడర్ తో ఆ జిల్లాలో కారు మళ్ళీ రోడ్డెక్కనుందా? ఇందుకే ఏదా జిల్లా, ఎవరా నాయకులు? కారు సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలోకి జంప్. దీంతో బీఆర్ఎస్ కి అక్కడ దిక్కెవరన్న చర్చ జరుగుతున్న సమయంలో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కుర్చీ ఖాళీ అయింది. దీంతో గద్వాలలో బీఆర్ఎస్ కనుమరుగైనట్లేనని అధికార పార్టీ ప్రచారం జోరందుకుంది. 10 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా సాగిన బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యానికి గండిపడినట్లేనని చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడంతో నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ క్యాడర్ ఆత్మరక్షణలో పడింది. ఎమ్మెల్యే పార్టీ మారడంతో గద్వాలలో ఇక కారు షెడ్డుకేనని ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉంది అధికార పార్టీ. ఎమ్మెల్యే ఫిరాయింపుతో నాయకుడు లేకుండా పోయారనుకుంటుంటే గద్వాల నియోజకవర్గంలో కారు పార్టీలో ప్రస్తుతం ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నాయకత్వ బాధ్యతల కోసం 3 నాయకుల మధ్య పోటీ నడుస్తోంది. 3 నేతలు ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. 3లో బాసు హనుమంతనాయుడు మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. సతీమణి బాసు శ్యామల 2 సార్లు గట్టు జెడ్పీటీసీగా గెలవటంతో బలంగా ఉన్నారు హనుమంతు. నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న బోయి సామాజిక వర్గం తన వైపే ఉండడంతో అధిష్టానం తనకే గద్వాల నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తుందన్న ఆశాభావంతో ఆయన జోష్ మీదున్నారు. అంతేకాకుండా గౌడ సామాజిక వర్గ నాయకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ మద్దతు తనకే ఉందని బాహాటంగానే చెబుతున్నారట బాసు హనుమంతు. గద్వాల బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టేందుకు మరో యువనేత తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. గద్వాల నడిగడ్డ పోరాటాల హక్కుల సమితి అధ్యక్షుడు గొంగొల్ల రంజిత్ కుమార్ పార్టీ నాయకుడు కాకపోయినా భవిష్యత్తులో పార్టీలో చేరి కీలక బాధ్యతలు చేపడతానని అనుయాయులతో చెప్పుకుంటున్నారట. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని గద్వాల జిల్లాను సాధించడంలో రంజిత్ కుమార్ గట్టి కృషి చేశారని చెప్పుకుంటారు గద్వాల ప్రజలు. గత ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన రంజిత్ కుమార్ ప్రస్తుతం ఆ పార్టీలో చేరకపోవడంతో బీఆర్ఎస్లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని గద్వాల నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. సీనియర్ నేత కేటిదొడ్డి వెంకటరాములు కూడా బీఆర్ఎస్ ఇన్ఛార్జీ బాధ్యతల కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారట. తెలంగాణ ఉద్యమ సమయం నుంచే కేసీఆర్తో ఉన్న అనుబంధం అధిష్టానం తన వైపే మొగ్గుతుందని ఆయన భావిస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా అధికార పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు వచ్చినా బండ్ల ఆయన పర్యటనలో కనిపించలేదు. మంత్రులొచ్చినా మొహం చాటేస్తున్నారు ఎమ్మెల్యే బండ్ల. ఎమ్మెల్యే మనసు ఇంకా బీఆర్ఎస్ వైపే ఉందన్న ప్రచారం గద్వాలలో జోరందుకుంది. భవిష్యత్తు రాజకీయ పరిణామాలతో బండ్ల ఖచ్చితంగా పార్టీలోకి తిరిగొస్తారనే ఊహాగానాలు బలంగానే ఉన్నాయి. అందుకే ఎమ్మెల్యే సూచించిన వారికే పార్టీ పదవి కట్టబెడతారన్న ప్రచారం గుట్టుగా సాగుతోంది గద్వాలలో. ఏదేమైనా బీఆర్ఎస్ గద్వాలలో బలోపేతమవుతుందని కేటీఆర్ కూడా జిల్లాపై ఫోకస్ చేశారని అంటున్నారు. పార్టీని పరుగులు పెట్టించే నాయకుడికి ఇన్ఛార్జి బాధ్యతలివ్వాలనే ఆలోచనతో బీఆర్ఎస్ అధిష్టానం ఉందనే ప్రచారం జరుగుతోంది.